పాపము కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరు మీద, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరు మీద అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కింది. ఆ గద్దెనెక్కిన 6 నెలలనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయడంకా మోగించింది. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు, మరాఠవాడ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కూటమికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇదే గ్యారంటీలు ఒక్క హామీ కూడా ఇచ్చి దిక్కులేని ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రచారంకి వెళ్ళిండో ఆయన వెళ్ళిన ప్రచార నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయాడు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, ఇలా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. వాళ్ళ కూటమి మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉంది. సిగ్గుచ్చరం ఉండాలా? ఇక్కడ తెలంగాణలో మీరు గెలిచినప్పుడు ఈవీఎం పనిచేయలేదా? ఇవాళ కర్ణాటకలో, ఈరోజు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి వాళ్ళ అక్కడ విజయం సాధిస్తూ ఉంది. మరి మహారాష్ట్రలో ఇప్పుడు మరాఠవాడ ప్రజలు చెంపదెబ్బతోటి మీకు సమాధానం ఇచ్చారో, ఇప్పటికైనా కానీ మీ అబద్ధపు ఏదైతే పార్లమెంట్లో 99 సీట్లు వచ్చి కాలరేటేశ్వరికి ఈరోజు మహారాష్ట్రలో 15% సీట్లు రాలేదు కాంగ్రెస్కు. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధపు మీ ప్రచారము ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు తగిన శాస్తి మరాఠవాడ ప్రజలు కాంగ్రెస్ కూటమికి చెప్పారు. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరియు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరాఠా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇందూర్ భారతీయ జనతా పార్టీ తరఫున, ఇందూర్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మూడోసారి నరేంద్ర మోడీ మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మూడోసారి 99 సీట్లు దాటది కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ ఓడిపోయిందని చెప్పారు. అదే బాధతో ఇలా నరేంద్ర మోడీని 220 సీట్లు, కాంగ్రెస్కు 20 సీట్లు రాని పరిస్థితి ఉంది. ఇవాళ మేము చెప్తున్నాం, ప్రజలు నరేంద్ర మోడీ ఏమంటున్నారు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో రాజ్యాంగాన్ని మారుస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తారు, వీళ్ళకి 400 ఇస్తాయని చెప్పి కొన్ని వర్గాలు భయపెట్టారు. ఇవాళ అదే వర్గాలు, ఆ దళిత వర్గాలు, ఆ గిరిజన వర్గాలు, ఆ బలహీన వర్గాలు ఎవరైతే మరాఠవాడ పేరు మీద మీరు అరాచకాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో ఆ మరాఠవాడ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, అలాగే శివసేన పార్టీ హిందుత్వానికి మారు పేరైన బాల్ ఠాక్రే గారి కొడుకై ఉండి ఇవాళ ఎవరైతే బాల్ ఠాక్రేను చంపాలని, బాల్ ఠాక్రే జీవితాన్ని క్లోజ్ చేయాలని శివసైనికులు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ఎన్సీపీ నాయకులతో కలిసి ఇలా ఉద్ధవ్ ఠాక్రే పోతే ఉద్ధవ్ ఠాక్రే కూడా బుద్ధి చెప్పారు. ఇది తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మోసపూరిత పార్టీ. మొన్న ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మీరు 8 సీట్లు ఇచ్చారు. అయినా గర్వంగా ఇయ్యాల మా ఎమ్మెల్యేలందరూ కూడా నిలబడి మీ పక్షాన పోరాడుతున్నారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇందూరు జిల్లా ప్రజలకు. మీరు గిట్లా కాంగ్రెస్ కాదనుకొని టీఆర్ఎస్ కోటేస్తే మళ్ళీ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కలుస్తాడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలుస్తాడు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒకటే పార్టీ, ప్రజల కోసం నిలబడేది, ప్రజల పక్షాన్ని నిలబడేది. కాబట్టి ఏదైతే మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా, నరేంద్ర మోడీకి ఈ ప్రాంతం నుంచి బహుమానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి దేశ ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైన విషయము సంబరాలు చేసుకునేది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కూటమి గత పార్లమెంట్ ఎలక్షన్లో రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని ఏదైతే దుష్ప్రచారం చేశారో అక్కడి ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూటమికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ రిజెక్టెడ్ పార్టీ, ఎక్కడ ఎలక్షన్ జరిగినా రిజెక్ట్ చేస్తూ ఉంది. కర్ణాటకలో, తెలంగాణలో అంటే మోసపూరిత గ్యారంటీలతో గెలిచింది తప్ప ఈ సంవత్సరం కాలం పూర్తి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఏం చేసిన సంబరాలు చేసుకుంటూ సిగ్గుచరం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగింది మహారాష్ట్రలో. మరాఠా ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరి ఈరోజు జార్ఖండ్లో చూసుకుంటే
చూసుకుంటే కనుక జార్ఖండ్లో కూడా 30కి పైగా సీట్లు వచ్చినాయి. మరి ఇక్కడ మహారాష్ట్రలో చూసుకుంటే 200కు పైసీలు మరి గెలిచింది. చాలా వరకు మరి మొదటిసారిగా మన దేశంలోనే మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా 200కు పైగా వచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయము. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లకు కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అక్కడ మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. మహారాష్ట్ర ప్రజలకు ఇందూరు భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు. ఈరోజు నరేంద్ర మోడీకి మద్దతు తెలిపినందుకు యావత్తు భారతదేశం అంతా కూడా మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతగా ఉంది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఈ కనీ వినినట్టు 220 సీట్ల మీద గెలుచుకోగలిగింది భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం నరేంద్ర మోడీ మీద ఉన్న విశ్వాసం ప్రజలకు సడలేదని చెప్పి మొన్న పార్లమెంట్ ఎన్నికలు కానీ అంతకుముందు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలతోని 5-6 ఉచిత వాగ్దానాలతోని అలాగే రాజ్యాంగం తీసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నేను ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న టీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ తెచ్చుకుంటే పెంక మీదకి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. మళ్ళీ కాంగ్రెస్ మీద కోపంతో టీఆర్ఎస్ వరకు ఇట్లా తెస్తే ఆడిపోయి మళ్ళీ అన్ననే కలుస్తాడు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడేది, ప్రజల పక్షాన కొట్లాడేది, ప్రజల గురించి మాట్లాడేది ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే ఏ ఎన్నికలైనా బీజేపీకి పట్టం కట్టండి, బీజేపీ ప్రజల పక్షం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ గెలవడంలో ఆ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం, కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 3వ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో మా భాగస్వామ్యం తక్కువ ఉంది. కాంగ్రెస్ మా ప్రాంత ప్రజల్ని తప్పుడు మాటలతో మోసగించింది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల తప్పుడు వాగ్దానాలు చేసినా, ఎన్ని రకాల తప్పుడు మాటలు చెప్పినా ఆ పార్టీని ప్రజలు నమ్మలేరు, భవిష్యత్తులో కూడా నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈవీఎంల గురించి మాట్లాడుతుందో, ఆడలేక మధ్యలో అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ రకంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంల ప్రస్తావన చేయలేరు, కర్ణాటకలో గెలిస్తే ఈవీఎంల ప్రస్తావన రాదు, మరి జార్ఖండ్లో మరి గెలుస్తున్నారు ఈవీఎంల ప్రస్తావన రాదు. బీజేపీ గెలిస్తేనే ఈవీఎంల ప్రస్తావన వస్తుంది. వీళ్ళన్ని తప్పుడు మాటలు, నకిలీ మాటలు, నకిలీ గాంధీలు, నకిలీ వ్యవహారాలు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్రకి వెళ్ళి అనేక తప్పుడు మాటలు చెప్పి తెలంగాణలో అందరికీ రుణమాఫీ చేసినాం 100% అని చెప్పి, తెలంగాణలో 6 గ్యారెంటీలు పూర్తి అమలు చేసినామని చెప్పి, రైతులకు పంటలకు బోనస్ ఇస్తున్నామని చెప్పి ఏ నియోజకవర్గానికి పోయి చెప్పిండో ఈయన చెప్పిన తప్పుడు మాటలు, బోగస్ మాటలు, నకిలీ మాటలు. ఇది నకిలీ గాంధీల పార్టీ, దీన్ని నమ్మొద్దని చెప్పేసి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసిన ప్రతి దగ్గర కూడా చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది.